ఆ ఇద్దరు యువకులు మొదట డ్రగ్స్ ను టేస్ట్ చేశారు. మత్తులో చిత్తైపోయి ఆ వ్యసనం నుంచి బయటపడలేకపోయారు. తమలా మరికొందరికి మత్తు పదార్థాలు అలవాటు చేయించారు. సోషల్ మీడియా వేదికగా అమ్మడం ప్రారంభించారు. దందా బాగుండడంతో పక్క రాష్ట్రాలకు కూడా విస్తరించారు. కానీ హైదరాబాద్ పోలీసులు వీరి గుట్టును రట్టు చేశారు. హైదరాబాద్ ను టార్గెట్ చేస్తున్న డ్రగ్స్ ముఠాలపై ఎక్సైజ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బెంగళూరు నుంచి ఎక్కువగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు గుర్తించి పెడ్లర్లపై కొరడా జులిపిస్తున్నారు. పలు రకాల యాప్ల ద్వారా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో ఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న పెడ్లర్లను పట్టుకున్నారు. వీరు ఎండీఎంఏతో పాటు పలు రకాల డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు. రాహుల్, మహేష్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఇద్దరు డ్రగ్ పెడ్లర్ల కోసం గాలిస్తున్నారు. పట్టుబడ్డ వారి నుండి 30 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను సీజ్ చేసినట్లు ఎక్సైజ్ జాయింట్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇద్దరు బెంగళూరు వాసులు, చింతామణి చిక్బల్లాపూర్ డిస్టిక్లోని చింతామణి అనే గ్రామంకి సంబంధించిన వీళ్ళు, అక్కడికి చెందిన వీళ్ళు. వాళ్ళిద్దరి దగ్గర నుంచి 29.6 గ్రామ్స్, ఇది గ్రామంలో ఉన్నా కానీ చాలా పెద్ద క్వాంటిటీయే, 29.6 గ్రామ్స్ ఎండిఎంఏని శోధనం చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా జెప్టో అనే ఈ కామర్స్లో పనిచేస్తున్నారు. దాన్ని అడ్డుగా పెట్టుకొని ఈ మత్తు పదార్థాలు కూడా వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళు ఈ వ్యాపారం బెంగళూరులో చేస్తున్నారు, హైదరాబాద్ తర్వాత ఇతర నగరాల్లో కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారు. అయితే వీళ్ళతో పాటు ఇంకా ఇద్దరు పెడ్లర్స్ కూడా బెంగళూరు వాసులే. వీళ్ళు కూడా వాళ్ళిద్దరు కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నారు. జెప్టో అనే ఈ కామర్స్ సైట్ లో రాహుల్, మహేష్ జాబ్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని డ్రగ్స్ వినియోగదారులతో వీరు లింక్స్ పెట్టుకున్నారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్ ద్వారా ఆర్డర్స్ తీసుకుని డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. అలాగే ఇతర నగరాలకు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నారు. ముందు వినియోగదారులుగా ఉన్న వీరు తర్వాత డ్రగ్స్ పెడ్లర్లుగా మారారు. రాహుల్ గతంలోనే రిహాబిలిటేషన్ సెంటర్లో ఉండగా అక్కడి నుండి పారిపోయి డ్రగ్స్ విక్రయించడం మొదలుపెట్టాడు. హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరాకు యత్నిస్తుండగా ఎస్టీఎఫ్ పోలీసులు వీరిని పట్టుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ అమ్మకం కంటే ముందు సేవించడం స్టార్ట్ చేశారు. ఆ సేవనంలో భాగంగా వాళ్ళు బాగా అడిక్ట్ అయిపోయినారు. దాంట్లో రాహుల్ అనే వ్యక్తి అంతకుముందే ఒక రీహాబిలిటేషన్ సెంటర్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేర్పించడం జరిగింది. కానీ అది మానక ఆ సెంటర్ నుంచి ఆయన పారిపోయి వచ్చి మళ్ళీ ఎదిగి పెడ్లర్గా మారి ఇది విస్తరించడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఇటీవల బెంగళూరు నుంచి మన హైదరాబాద్కి డ్రగ్స్ రావడం సర్వసాధారణం అయిపోయింది. దీని విలువ 4.5 లక్షలు ఉంటుంది. మిగతా ఇద్దరు కోసం కూడా మేము సెపరేట్ టీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళ అరెస్ట్ కూడా చర్యలు తీసుకుంటున్నాం. రాహుల్, మహేష్, నితిన్ రెడ్డి నైజీరియా దేశస్థుడి ద్వారా హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. పరారీలో ఉన్న నైజీరియా వాసి బెంగళూరులో ఉన్నట్లు సమాచారం ఉందని, అతన్ని త్వరలో అరెస్టు చేస్తామని ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ నిర్మూలన దిశగా ఎక్సైజ్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా సమాచారం అందితే చాలు డ్రగ్స్ ముఠాలపై మెరుపు దాడులు చేస్తూ వారి ఆట కట్టిస్తోంది.